ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది. డిసెంబర్ నెల 2వ వారంలో మీకు రాజయోగం పట్టబోతోంది. ఇరుగు పొరుగు వారు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, డిసెంబర్ నెల 2వ వారంలో మీకు ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు కూడా బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అని చెప్పవచ్చు. అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీదేవి సందర్శనంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే విశేషమైన లాభాలు గడిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. తోటివారి సహకారంతో లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. తృతీయార్థంలో శుక్రబలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అంశాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తగిన కృషి అవసరం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మేలు చేకూరుతుంది. గత అనుభవంతో పనిచేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అందరితోనూ సౌమ్యంగా ప్రేమ భావంతో వ్యవహరిస్తూ ముందుకు సాగండి. సమాజంలో ఆదర అభిమానాలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం శుభప్రదం. విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కన్యా రాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి. గతంలో మీరు ఏనాడు కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే ఈ సమయంలో అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. సవాళ్ళు మరియు కార్యాలయాలు, రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు ఫలించవైతే 7వ ఇంట్లో శని సంచారం వల్ల పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే శని మీకు రక్షణ కల్పిస్తారు. ఈ రాశి వారికి నెల ద్వితీయార్థంలో గ్రహాలన్నీ 4వ ఇంట్లోకి మారడం వలన ఆఫీస్ టెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. దీని వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయపాలన పాటించడం చాలా ముఖ్యం. మీరు ఆదాయం గురించి చూసుకున్నట్లయితే 10వ ఇంట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహన కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలు ఖర్చు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఈ నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ రిస్క్ తీసుకోకపోవడం మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయండి. 7వ ఇంట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేరడం వలన ఆ ఇంట్లో శాంతి లోపించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అయితే
మూడవ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఈ నెల ప్రథమార్థంలో తోబుట్టువుల నుండి మద్దతు ఉంటుంది. బంధువుల రాక ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆరవ ఇంట్లో రాహు వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే తగ్గుతాయి. కానీ నెల ద్వితీయార్థం నాలుగవ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతి నొప్పి, గ్యాస్ ట్రబుల్ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు. మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి సమస్య వేధించవచ్చు. యోగా లేదా ప్రాణాయామం చేయడం వలన మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది కూడా. వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 10వ ఇంట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ 7వ ఇంట్లో శని సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది. భాగస్వామ్యంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి డిసెంబర్ 15 వరకు సమయం చాలా బాగుంటుంది. ఆ తర్వాత పెట్టుబడి విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడతాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పట్టుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమాధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారముల్లో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.